అలాగే అంతకుముందు ఉన్నటువంటి అంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ ఓవరాల్గా చంద్రబాబుకి ఎవరు ప్రత్యర్థైనా వాళ్ళు అసలు సమాజానికి పనికిరారు, దేశద్రోహులు, రాక్షసులు, అరాచకవాదులు. ఒక చంద్రబాబు నాయుడు విజనరీ, భవిష్యత్తును గురించి ఆలోచిస్తాడు, ప్రజలందరినీ గురించి ఆలోచిస్తాడు. ఆయన వరకు ఆయనే కరెక్ట్. ఇది సహజ సిద్ధంగా జరిగేటటువంటి పరిణామమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆగాడా? 2014, 19 తర్వాత 19 నుంచి 24 దాకా చంద్రబాబు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేశాడు కదా ఆయన. అన్నిట్లలో కూడా అసలు ఈయన ఇట్లాంటి వాడు రాజకీయాలకు పనికిరాడని మాట్లాడాడుగా. రాజకీయాలకు ఇట్లాంటి వాళ్ళతోనే పరమ ప్రమాదం అని చెప్పారు కదా. కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి, కేసీఆర్ రాక్షసుడు, కేసీఆర్ రేవంత్ రెడ్డి పనికిరానోడు. అంటే మనకి వ్యక్తిత్వాలు చంపుకునే రాజకీయాలు భారతదేశంలో ఉంటాయి. సైద్ధాంతిక ప్రాతిపదికన, విధానాల ప్రాతిపదికన విమర్శించుకోరు ఇక్కడ. అలా విమర్శిస్తే జనాలకు అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, వీటి గురించి వివరిస్తే ప్రజలకు ఏం అర్థం కాదు. కాబట్టి మోడీ చెడ్డోడు అని చెప్పేసి కమ్యూనిస్టులు ప్రచారం చేస్తారు, కమ్యూనిస్టులు చైనా మనుషులని బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తారు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని నేను ఢిల్లీ వెళ్ళి కూర్చుని జంతర్ మధ్య ధర్నా చేసి వచ్చారు కాబట్టి శాసనసభలో కూడా గత 5 ఏళ్లలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సి వచ్చిందా? లేదు, వాళ్ళు ముందే చెప్పారు సార్. వాళ్ళు అది రిలీజ్ చేస్తారని తెలిసినే జగన్ ఈ పని చేసి వచ్చాడు. ఎదురుదాడి